త్రిపురాసులను కొట్టే ముందుట గణపతిని ధ్యానం చేసేటండి పరమేశ్వరుడికి ఎన్ని ముఖాలు? 5 ముఖాలు, పంచముఖాలు. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన 5 ముఖాలతో ధ్యానం చేస్తూ ఉన్నట్టు ఆయన. ధ్యానం చేస్తూ ఉండగా ఓం అనే ధ్యానం చేస్తున్నాడు ఆయన. చేస్తూ ఉంటే ఎదురుగా నాదం బయటకు వచ్చినట్టు అనిపించిందిట. ఏమిటా అని కళ్ళు తెరిచట్ట, ఎదురుగా మహాజ్యోతి కనబడుతుంది. తాను ధ్యానిస్తున్న మూర్తి ఎదురుగా దర్శనమిస్తుంది. 5 ఏనుగు ముఖాలతో గణపతి కనబడ్డట. అంటే నేనే అక్కడికి వచ్చానా అని చూసుకుంటున్నట్టు అక్కడ. అంటే తాను ఎలా ఉన్నాడు అలాగే, అంటే తన నుంచి వచ్చిన తన స్వరూపమే ఎదురుగా కనబడుతుంది. ఆత్మా వై పుత్రనామాసి ఎదురుగా కనబడుతోందట. 5 ముఖాలు గణపతి. ఆహా ఎంత బాగున్నాడో! 3 కళ్ళవాడు, సింహం మీద కూర్చునున్నాడు, 10 చేతులు. ఆహా, ఈయన హేరంబ గణపతి అంటే ఈయనండి. ఈయన ధ్యానిస్తే చాలు చాలా గొప్ప శక్తి లభిస్తుంది. ఆ గణపతిని చూసి శివుడు సహస్రనామాలు చేశాడు. ఇది గణపతి సహస్రనామ స్తోత్రం. చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. దాని వ్యాఖ్యానం రాస్తే యోగశాస్త్రం అంతా వస్తుంది. లలితా సహస్రనామాలకు భాష్యం రాసిన సౌభాగ్య